హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా కమ్మరోలు మండలం వెంకటాయపాలెం గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఈ వీడియోని మీరు చివరిదాకా చూస్తే ఏం అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ ఊరికి ఏమి నిధి ఇచ్చారు అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయి. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వెంటనే వీడియోకి వెళ్ళిపోదాం. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం వెంకటాయపాలెం గ్రామంలోని 2025 జనవరి 3వ తారీఖున పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వారికి వెంకటాయపాలెం గ్రామం తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే నూతనంగా నిర్మించి పూర్తయిన సీసీ రోడ్లని ప్రారంభించడమే కాకుండా మరికొన్ని సీసీ రోడ్లకి శంకుస్థాపన చేయడమే కాకుండా ఖమ్మం రూరల్ మండలం వెంకటాయపాలెం గ్రామం నుండి గోలపాడు వేళ్ళు లింకు రహదారికి సుమారుగా 2.5 కిలోమీటర్ల రహదారిని బీటీ రోడ్డుకి శంకుస్థాపన చేశారు మంత్రి పొంగులేటి. వెంకటాయపాలెం నుండి గోలపాడుకి నిరంతరం రాకపోకలు జరుగుతుండటం వల్ల ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న 2 గ్రామాల ప్రజలకి బీటీ రోడ్డు శాంక్షన్ చేయడం వల్ల 2 గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన అనంతరం వెంకటాయపాలెం గ్రామ ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతున్న పొంగులేటి మీకు కూడా చూపించాను, మీరు కూడా చూడండి. పాలెం ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మండల ముఖ్య నాయకులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు, వందనాలు. ముందుగా 2 రోజులు లేటుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆడబిడ్డకి ప్రతి ఒక్క అన్నదమ్ముడికి మనస్ఫూర్తిగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మార్పు రావాలని, ఆ మార్పు ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని, మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని సంవత్సరం పూర్తయి ఈ మధ్యనే 2వ సంవత్సరంలోకి కాలు పెట్టాం. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చాం. అంతేకాదు గంగరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరతాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ఒకేసారి 27 రోజుల్లో 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి, అదే రకంగా మొన్న పంటలో క్వింటాలకి 500 రూపాయలు సన్న వడ్లకి బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఇప్పటికే వెంకటాయపాలెం గ్రామం లోపల ఉన్న సీసీ రోడ్ల కోసం ఒకేసారి ₹1 మంజూరు చేశామని, వాటికి బిల్లులు కూడా వెంటనే పాస్ అయ్యాయని, ఏ ప్రభుత్వం ఇయ్యని విధంగా వెంకటాయపాలెం గ్రామాలకి నిధులు ఇచ్చామని హర్షం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి. ఇప్పుడే ఎంబీపాలెంలో గతంలో ఎవరు ఈయనంత విధంగా ఒకేసారి ₹1 ఊరు లోపలున్న సీసీ రోడ్లకు ఇచ్చుకున్నాం. అధికారులు చెప్తున్నారు ఏ గ్రామంలో కూడా పూర్తి చేయలే. ₹1 సంబంధించిన పనులన్నీ ఇప్పటికే పూర్తయినాయి, బిల్లులు కూడా అప్లోడ్ చేశామని చెప్తున్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. గోళ్లపాడు నుంచి ఎంబీపాలెం రోడ్డు కూడా శాంక్షన్ చేపించినాం, పని కూడా మొదలైంది. ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. మళ్ళీ వర్షాకాలం వచ్చే లోపే ఈ 2.5 కిలోమీటర్ల రోడ్డు మీద కూడా తార్ రోడ్డు మీద మీరు అందరూ నడవబోతున్నారు. ఇందిరమ్మ ఇల్లు కూడా మొదటి విడతగా ఇచ్చే ఇళ్ల స్థలం ఉన్నోళ్లలో పేదవాళ్ళ ముందు కట్టుకోండి. మళ్ళీ ఇస్తా మళ్ళీ ఇస్తా మళ్ళీ ఇస్తా, ఎందుకంటే ఒకేసారి ఇస్తే తప్పులు జరుగుతాయి. అంతేకాదు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇవ్వటమే మన ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి పొంగులేటి. ఇల్లు లేని నిరుపేదలు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని, ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇల్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఖమ్మం రూరల్ మండలంలోనే వెంకటాయపాలెం గ్రామం పెద్ద విలేజ్ కావటం వల్ల వెంకటాయపాలెంకి సరిపోయే మరికొన్ని నిధులతో పాటు వెంకటాయపాలెం గ్రామంలో నిరుపేదలు ఎక్కువగా ఉండటం వల్ల ఇందిరమ్మ ఇల్లు కూడా ఎక్కువగా మంజూరు చేయాలని కోరుకుంటున్నారు వెంకటాయపాలెం గ్రామ ప్రజలు. మనం కూడా వెంకటాయపాలెం గ్రామానికి మరికొన్ని నిధులతో పాటు మరిన్ని ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యే విధంగా మంత్రి గారు చర్యలు తీసుకోవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.
హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే కేపీ రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి లేటెస్ట్ వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్.